నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. యూపీకి వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు. ఎట్లా ఉంది రాయబరేలీ పరిస్థితి? అటు ఎట్టుంది చూడండి. యూపీలో ఒకనాడు నంబర్ 1 ఉండే కాంగ్రెస్, రాను రాను వేరియస్ పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏమైంది, గతంలో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా మాకు అది సరిపడలేదు, ఎందుకంటే మా ఓటు ఏది ట్రాన్స్ఫర్ కాలే. ఈసారి మాత్రం అఖిలేష్ ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలన మీద కోపం ఉన్నది. దానికి తోడు ఇవాళ కాంగ్రెస్తో కలిసి ఉండడం ఏది ఇండియా అలయన్స్ వల్ల దానికి లాభం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కారకులు ఎవరు? నరేంద్ర మోడీ. भाग गया, राहुल गांधी भाग गया, सोनिया गांधी भाग गया, प्रियंका भाग गया, वो छोड़ दिए यूपीए बोले. तो राहुल गांधी बोला रे मैं कहीं को छोड़ तू रे, मैं बता तू बोल के गया. उसके बाद लोगों में जोश आ गया. एक तरफ एसपी पार्टी, दूसरी तरफ कांग्रेस, तो सब लोग जो योगी आदित्यनाथ के खिलाफ है, खाली उनका एक ही मुद्दा है और दोकटे इश्यू ఉన్నది అయోధ్య రామ జన్మభూమి. అది తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏం చేయలేదు. కాబట్టి అటు రైతులు ఇటు నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారనేది ఉన్నది. ఆడ 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లు అత్యధిక సీట్లు రాయ్బరేలీ కానీ, అమేథీ కానీ, ఇంకా మిగతా ప్రాంతాలలో బీజేపీ వ్యతిరేకంగా వేవ్ నడుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ కూడా ఇండియా కూటమి 80 సీట్లలో మెజార్టీ సీట్లు గెలుస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఆడ ఇన్ఛార్జ్ ఉన్న, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది. మార్పు ప్రజల్లో తిరిగినప్పుడు కానీ ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రజల స్పందన ఎప్పుడైతే ఎస్పీతో రాయ్బరేలీ నిలబడిన తర్వాత ఈసారి తప్పనిసరిగా యోగి ఆదిత్యనాథ్ తోటి సింగల్ ఏం కాదు, ఎవరు అఖిలేష్ తోటి కాంగ్రెస్ కలిసింది. కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా వారిది మనకైతుంది, మనది వాళ్ళకైతుంది. కాబట్టి ప్రజలలో ఉత్సాహం కనిపించింది. రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయలేదు, రైతులను ఆదుకోలేదు, నిరుద్యోగ యువకులకు ఏమి ఇవ్వలే. కేవలం మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ చేస్తే తిండి అయితే కావాలి కదా. తిండి గురించి ఎక్కడ యోగి ఆదిత్యనాథ్ మీద ఉన్న కోపం. కేవలం అయోధ్య మేమే కట్టించినాం, రాముని చూసి ఓటేయమంటున్నారు తప్పితే అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. కాబట్టి పొందనే లేదు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా అటు అమేథీలో కానీ ఇటు రాయ్బరేలీలో తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. అదే కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా అటు ఎస్పీ ఇటు కాంగ్రెస్ కలిసి మెజార్టీ సీట్లు గెలుస్తుంది అనేది నా ఉద్దేశం. దీనితో పాటు రేపు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఉన్నది. యాంటీ టెర్రరిస్ట్ డే ఏదైతే విశాఖపట్నం నుంచి శ్రీపెరంబూర్ పోవడం, అక్కడ ఈ టెర్రరిజం వల్ల ఆయన చనిపోవడం, ఇది 33వ ఏది యాంటీ టెర్రరిస్ట్ డే. కనుక దీనికి అందరూ కూడా రేపు మన సోమాజిగూడకు రావాలి. ఆయన ఏది స్టాచ్యూ దగ్గర అంకురార్పణ చేయాలి అని కోరుతున్నా. ఎందుకంటే సమయం లేదు, అందరికి చెప్దాం అనుకున్నాం. కానీ నేను నిన్నటి వరకు రాయ్బరేలీ నుండి ఇదే టీవీ ద్వారా మరి ఏది మన సెల్ ఫోన్ల ద్వారా నేను మెసేజ్ ఇస్తే అందరూ ఈవెన్ ముఖ్యమంత్రి గారిని కూడా రావాలని ఆయన కోరడం జరిగింది. ఆయనకు లెటర్ కూడా పంపాను. తప్పనిసరిగా ఆయన కూడా వస్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ వర్ధంతి కాబట్టి ఆయన కూడా వస్తాడు అనేది నా నమ్మిక. సో రాహుల్ గాంధీ ఓటమి భయంతోనే అమేథీ నుండి పారిపోయాడంటూ పదే బీజేపీ నేతలు చెప్తున్నారు. పారిపోయిందా లేదా అనేది రేపు జరుగుతుంది. అమేథీలో ఒక కార్యకర్తకి ఇచ్చినాం కదనే, కార్యకర్త గెలిచి చూపిస్తాడు. పారిపోలే, గెలిచి చూపిస్తాడు. ఏదైతే తల్లి ఉన్నాడు జగన్ అమేథీలో ఉండే, ఇప్పుడు తల్లి దగ్గర నిలబడ్డాడు. ఎందుకంటే రాయ్బరేలీలో ఆయన చాలా పనులు చేసిండు, అమేథీలో చేసిండు. కానీ అక్కడ ప్రియాంక అన్నది నేను నిలబడను, ఒక కార్యకర్త నమ్మినటువంటి కేఎల్ శర్మకి ఇవ్వాలనే దాని మీద ఆమె ఆలోచన చేసింది. అతను కూడా గెలుస్తాడు అనేది నేను 2 పార్లమెంట్ దిగినాను. ప్రజల ఆలోచన మాత్రం తప్పనిసరిగా అటు ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ ఇండియా అలయన్స్లా మంచి అవకాశాలు ఉన్నాయని ప్రజలు కోరుతున్నారు.
తప్పనిసరిగా మెజార్టీ సీట్లు గెలుస్తామనేది నా ఉద్దేశం. ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య మందిరాన్ని మూసేస్తారు, తాళాలు వేస్తారంటున్నారు. ఇది ఆయన ఆలోచన. ఎవరిని మూసేయడు. వీళ్ళు గోండి భ్రమ సృష్టించి సెంటిమెంట్ తోటి అయోధ్యను గులగొట్టేస్తారు. అరే అయోధ్యను తెరిపించింది మేమేం కాదు, అది మర్చిపోయినావు. అయోధ్య ద్వారాలు ఎవరు ఇప్పినావు? మేము ఇప్పినావు. నువ్వు ఖాళీ కట్టిన తర్వాత కోర్టు డిసిషన్ తర్వాత నువ్వు కట్టినావు. మొదలు తలుపు ఎవరు తెరిపించిండు? రాజీవ్ గాంధీ తెరిపించిండు. అది మర్చిపోతున్నావు. మేము చిన్న పిల్లవాళ్ళం కాదు, అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ మీద ఆరోపణలు కూడా వచ్చి ఎందుకు అయినా ఆయన తెరిపించిండా లేదా? ఆ క్రెడిట్ నాకే రావాలి, అన్నీ నేనే చేసిన. కానీ జనానికి, ఉత్తరప్రదేశ్ జనానికి అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారే దీన్ని తెరిపించారు. కాబట్టి తప్పనిసరిగా ఆ సింపతి ఉన్నది ప్రజలలో. ఈయన డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ సెంటిమెంట్ ఓట్లతో అయోధ్య అనే రాముడు ఉన్నాడు, రాముని చూసి నాకు ఓటు వేయమంటుడు, రాముని చూసి దండం పెట్టుకుంటాం. కానీ కడుపు కాలుతుంటే తిండి ఎవడు పెట్టాలి? ఆ తిండి పెట్టేది లేదు. కానీ నువ్వు దేవునికి దండం పెట్టు, నాకు ఓటు వేయి అంటుండు. కాబట్టి ప్రజలకు అది అర్థమైంది. తప్పనిసరిగా మొన్న జరిగిన బహిరంగ సభలో ఎక్కువ సంఖ్యలో వచ్చిర్రు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్పీ కార్యకర్తలు. అఖిలేష్ కూడా అన్నాడు 5 లక్షలతో గెలిపియాలి రాహుల్ గాంధీని అన్నాడు. చూడండి, తప్పనిసరిగా మెజార్టీ ఓట్లతో గెలుస్తాడనే నమ్మిక నాకుంది. ఈ తృణమూల్ కాంగ్రెస్ విషయంలో ఏం జరుగుతుంది? ఇండియా కూటమిలో ఉన్నది, కానీ రాష్ట్ర విషయంలో మాత్రం చాలా గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ లేవండి. ఆమె తప్పనిసరిగా ఏమన్నది కొన్ని ఇష్యూస్లో నాకు అర్థం కాలే. కానీ నేను బీజేపీతో ఎన్నడూ కూడా కలవను. నేను ఇండియా అలయన్స్కే బయట ఉండే సపోర్ట్, నా వచ్చిన మెజార్టీ బయట ఉండి సపోర్ట్ చేస్తా. కానీ వాళ్ళ క్యాబినెట్లో చేరారని చెప్పింది. కాబట్టి తప్పనిసరిగా మమతా బెనర్జీ తప్పనిసరిగా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళ. కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమికే మద్దతు ఇస్తుందనే నా నమ్మిక ఉన్నది. రాహుల్ భాష సరిగ్గా లేదు, మావోయిస్టులు మాట్లాడినట్టే మావోయిస్టు భాష రాహుల్ గాంధీలా ఉందని మోడీ చెప్పారు. పరిశ్రమలు రావని చెప్తున్నారు. మోడీ మాట్లాడడం అయితే ఇంత అవమానం, ఇక అంతకంటే ఇక అబద్ధం ఏం లేదు. అరే టెర్రరిస్టులే చంపారు కదా మావోయిస్టులతో, టెర్రరిస్ట్ అంటే వాళ్ళే చంపితే వాళ్ళతో సంసారం చేస్తాం రా. మేము బలి అయినా మావోయిస్టులతో, ఆయనను మావోయిస్టులు అంటాడేంది? ఇది కేవలం దిక్కుసోచని స్థితిలో ఉన్నాడు. రోజు రోజు కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ప్రభావం పెరుగుతుందని ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండనేది చెప్పగలుగుతా. ఆయననే టెర్రరిస్ట్, యాంటీ టెర్రరిస్ట్ డే చేసుకుంటుంటే ఆయన టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతుండు. రాహుల్ గాంధీ అంటాడు తండ్రి చేసిన విధానాలు నేను అవలంబిస్తున్నాడు, సద్భావన చేస్తున్నాడు. జేస్కు తోడ్నానే జోడో అంటున్నాడు, నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అంటున్నప్పుడు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం, అది కూడా రేపే ఆయన వర్ధంతి ఉన్నది. ఆ వర్ధంతి రోజు ఆయన టెర్రరిస్ట్గా మాట్లాడడం ఇది అన్యాయం. తప్పనిసరిగా ఆయన కొద్దిగా ప్రజల వాతావరణం చూసి ఏదో మాట్లాడాలని. ఇంకో ఆయన ఎవరన్నాడు కాంగ్రెస్ కన్ఫ్యూజన్లు ఉన్నదన్నాడు ఒక ఎంపీ, ఏది మాజీ ఎంపీ. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని చెప్తా. మరి కన్ఫ్యూజ్ ఉన్న పార్టీలో ఎందుకు వచ్చినావు రా బాబు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు అనేది నా ఉద్దేశం. సో ఎన్ని సీట్లలో గెలవబోతుంది? ఎందుకంటే 400 సీట్లు మాకు వస్తాయి, ఇటు బీజేపీ అంటుంది కూటమి వస్తాయని చెప్తుంది. మీ ఇండియా కూటమి తప్పనిసరిగా మెజార్టీ సీట్లు ఇండియా అలయన్స్కు కావాల్సిన సీట్లు గెలవడానికి అన్ని పార్టీలు కలిసినాయి. తప్పనిసరిగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే స్ట్రెంత్ మాకు వస్తుంది అనేది నా నమ్మిక. చివరిగా చెప్పండి, రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీతో మీకున్న అనుబంధం ఏంటి? చూడండి, నాకు రాజీవ్ గాంధీకి సంబంధం ఈనాటిది కాదు. 1980లో సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరు కావాలి, యువకులకు ఆదర్శం ఎవరు ఉండాలి అన్న టైంలో నేనే ఫస్ట్ పర్సన్ స్టేట్మెంట్ ఇచ్చిన. హోప్ ఆఫ్ ది నేషన్ రాజీవ్ గాంధీ అన్న. నేను మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, అది తెల్లారి పేపర్లో వచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కలిసింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీని కూడా రాజకీయాల్లో రావాలని చెప్పిన. ఆయన అన్నాడు నేను పైలట్ను, నేను రాలేను అన్నాడు. నేనన్నా నేను పైలట్ కాలేను, ఎందుకంటే అది టెక్నికల్. పైలట్ బికేమే పాలిటిషియన్ అన్న. అప్పటి నుంచి నాకు ఆయన పరిచయాలు. ఎప్పుడు కూడా ఆంధ్రాకి వచ్చినప్పుడు నేను ఆయన వెంబడి ఉండేవాడిని. ఆయన సీనియర్ పైలట్ ట్రైనింగ్ వచ్చినప్పటి నుంచి నాకు దగ్గర పరిచయం. నన్ను ఆఖరుకు పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, ముఖ్యమంత్రి స్థాయి కూడా తీసుకుపోయాడు. కానీ ఆనాడు ఉండే హెచ్కేఎల్ భగత్కు చెప్తే ఆనాడు నా ఏజ్ ఓన్లీ 41 ఉండే కాబట్టి సీనియర్లు అంతా అడ్డం పడ్డారు. కాలే ఏదైనా నేను సచ్చే వరకు అదే అడుగుజాడల్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,
అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచనతోటే ముంతా ఏదైనా పార్టీకి పనిచేస్తాయి. ఇక్కడ ఎలక్షన్ కాగానే పోయినా లేదా, ఫస్ట్ పోయినా నేను ఎందుకు పోతా, నాది పార్టీ మీద అభిమానం ఉన్నది, నాయకుల సాక్రిఫైస్ దేశానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ కుటుంబమే బలి అయింది. ఇందిరాగాంధీ బలి అయింది, రాజీవ్ గాంధీ బలి అయిండు. కానీ దేశం గురించి అత్త చనిపోయినా భర్త చనిపోయినా దేశం గురించి పోరాడినటువంటి ఏకైక మహిళ సోనియా గాంధీ. కాబట్టి ఆమె ఆదర్శాలను, ఆయన భర్త ఆలోచనలను, ఇందిరాగాంధీ ఆలోచనలు ఫ్యూచర్లో కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడ అన్యాయం జరిగితే ఆ న్యాయం గురించి పోరాడడానికి సిద్ధం. పదవులు ఉన్నా లేకపోయినా ఫైట్ చేస్తా, పేదవానికి లాభం కలగాలనేదే నా ఉద్దేశం. పదవులు ఉన్నా లేకున్నా మాత్రం పేదల వైపు ప్రజల వైపే నేను సేవ చేస్తానని కూడా వి హనుమంతరావు అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఎన్డీఏ ఎన్ని మాటలు చెప్పినా మాత్రం ఈసారి ఇండియా కూటమి అధికారం అంటూ కూడా వి హనుమంతరావు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, గాంధీ భవన్.